హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే బాయిల్డ్ ఎగ్ ఫ్రై. ఇది చపాతీస్లోకి, రోటీస్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా నేను కుక్కర్ తీసుకొని అందులో 9 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. కుక్కర్లో 3 విజిల్స్ పెడితే ఈ ఎగ్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ పెద్దవైతే 2, చిన్నవైతే 3 ఆనియన్స్, అలాగే చిన్న టమాటాలు 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్ టమాటా క్వాంటిటీ పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనం 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన వెళ్ళాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసుకొని స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ టమాటాస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ మీద పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఎగ్ సైజ్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను ఒక ఎగ్లో 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను, లేదు మీరు 2 పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టమాటా మగ్గిపోయింది. ఇందులోకి నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ 1 మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ మగ్గనివ్వాలి. అంతే అండి. ఇలా మగ్గినాక పైన కొత్తిమీర చల్లుకుంటే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.